హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి? అది ఎవరు కట్టాలి? ఎన్నెన్ని ఈ జీఎస్టీలు ఉంటాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? బిఫోర్ దట్ ఎవరైతే మన ఛానల్‌కి ఫస్ట్ టైం గనుక వచ్చినట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైతే వీడియో చేస్తానో, పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ కూడా కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మన ఛానల్‌లో ఏం పోస్ట్ చేస్తామంటే మనము ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అని ఉంటుంది. ఓకేనా? వీక్‌కి 1 టైమ్ వస్తుందనమాట. నేను డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయట్లేదు. ఓన్లీ వీక్‌కి ఒకటేసారి వచ్చేది ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. ఎకనామిక్ టైమ్స్ సంబంధించి. ఆ అనాలిసిస్ కంప్లీట్ డీటెయిల్డ్‌గా మీకు అనాలిసిస్ వస్తుంది మన ఛానెల్‌లో. నేను ఆల్రెడీ ఈ వీక్ సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ చేశాను ఈటీ వెల్త్ మ్యాగజైన్‌ది. సో, డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో నేను పిన్ చేస్తాను. మీరెళ్లి ఒకసారి చూడండి. అనాలిసిస్ మీకు కంపల్సరీ యూజ్‌ఫుల్ అవుతుంది. బోత్ మీరు ఫినాన్షియల్‌గా అండ్ ప్రొఫెషనల్‌గా గూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు సంబంధించింది. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ మనం టాపిక్‌లోకెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ వచ్చేసి జీఎస్టీ అనమాట. జీఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అనమాట. ఓకేనా? ఇది టాక్స్ అంటే ఏంటంటే జీఎస్టీ అంటే ఏంటంటే జనరల్‌గా మీరు సపోజ్ ఎక్కడైనా బయటికెళ్ళి ఒక ప్రోడక్ట్ కొంటారు కదా! సపోజ్ బయటికెళ్ళి సపోజ్ ఒక కారు కొన్నారనుకోండి. ఓకేనా? సపోజ్ కారు కొంటే దాని మీద మీరు కార్ ఒక 10,00,000 వాల్యూ ఉందనుకోండి. మీరు అడిషనల్‌గా దానికి ఒక అమౌంట్ కడతారు. అమౌంట్ కడతారు. టాక్స్ అనమాట. ఎక్స్‌ట్రా టాక్స్ కడతారు. ఆ టాక్స్‌ని మనం జీఎస్టీ అని అంటాము. ఓకేనా? ఇది జనరల్‌గా సింపుల్‌గా చెప్పాను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీఎస్టీ అనేది మన మన కంట్రీకి సంబంధించిన టాక్స్ అనమాట. ఓకేనా? ఇది బోత్ మీకు స్టేట్ లెవెల్‌లో ఉంటుంది టాక్స్, సెంట్రల్ లెవెల్‌లో ఉంటుందనమాట. ఇది ఓన్లీ బిఫోర్ దట్ జీఎస్టీ రాకముందు మీకు చాలా టాక్సెస్ ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ లాంటి కమోడిటీ డ్యూటీ, వాట్, సర్వీస్ టాక్స్ అని చాలా టాక్సెస్ ఉండేవి. కాకపోతే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2017లో జూలై ఫస్ట్ రోజు మనకి జీఎస్టీ బిల్ అనేది పార్లమెంట్‌లో పాస్ అయింది. అప్పటినుంచి వన్ నేషన్ వన్ టాక్స్ అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియా వైస్‌గా ఒకటే టాక్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. అదే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అంటే జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకేనా? ఇది మన జీఎస్టీ గురించనమాట. ఈ జీఎస్టీతో వచ్చిన టాక్స్ అనేది గవర్నమెంట్ మనకి ఇండియా మీద స్పెండ్ చేస్తాదనమాట. ఇండియా మీద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయడానికి. ఇండియాని డెవలప్ చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, అగ్రికల్చర్ మీద ఆహ్, లేదంటే ఆహ్, లేదంటే ఇంకా అదర్ డిఫెన్స్ మీద గానీ, లేకపోతే ఫార్మాటికల్ కంపెనీస్ మీద అన్నిటి మీద మన గవర్నమెంట్ స్పెండ్ చేసి మన ఆహ్ ఇండియాని గ్రో జేయడానికి ఇంప్రూవ్‌మెంట్ జేయడానికి ట్రై చేస్తుందనమాట ఈ టాక్స్ ద్వారా. సో, గవర్నమెంట్ స్కూల్స్ గానీ, రోడ్స్ ఎయడం గానీ అవన్నీ చేస్తుందనమాట. మనకి గవర్నమెంట్ చేస్తది గదా! అది మన దగ్గర నుంచే టాక్స్ కలెక్ట్ చేసుకొని, ఇట్లా ఆల్ ఓవర్ మన సరౌండింగ్స్ డెవలప్ చేసి అదంతా మనకి ఇండియాని గ్రో జేయడానికి చేస్తారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి 4 డిఫరెంట్ టాక్సెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ జీఎస్టీ అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ జీఎస్టీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ జీఎస్టీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్ జీఎస్టీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. ఓకేనా? సింపుల్‌గా చెప్పుకుందాము. సెంట్రల్ జీఎస్టీ అంటే ఏంది అంటే ఇది సెంట్రల్‌కి సంబంధించిన జీఎస్టీ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్తుంది అమౌంట్ మొత్తం. ఈ టాక్స్ మొత్తం మనం ఏదైతే ఎక్స్‌ట్రా అమౌంట్ కడతామో వాటెవర్ గూడ్స్ గాని పర్చేజ్ చేసినప్పుడు ఏదైనా సర్వీస్ తీసుకున్నప్పుడు కంపల్సరీ టాక్స్ కడతాం గదా! జీఎస్టీ అనేది కడతాం గదా! ఆ జీఎస్టీ అనేది సెంట్రల్ జీఎస్టీ అనేది సెంట్రల్‌కెళ్ళిపోతుందనమాట. సేమ్ ఇన్ ద స్టేట్ వైస్‌లో గూడా చూసుకుంటే స్టేట్ జీఎస్టీకి సంబంధించింది స్టేట్ జీఎస్టీకెళ్ళిపోతుంది. స్టేట్ గవర్నమెంట్‌కెళ్ళిపోతుందనమాట. సెంట్రల్ జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్‌కి అండ్ స్టేట్ జీఎస్టీ స్టేట్ గవర్నమెంట్‌కెళ్ళిపోతుంది. అండ్ యూనియన్ టెరిటరీ జీఎస్టీ అనేది ఇప్పుడు మన ఇండియాలో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి గదండీ! ఆ యూనియన్ టెరిటరీస్ సిటీస్‌లో వర్తిస్తుంది. యూనియన్ టెరిటరీ జీఎస్టీ, యూనియన్ టెరిటరీ స్టేట్స్‌కి మనకి సిటీస్‌కి మనకి యూజ్ చేస్తారనమాట. ఈ టాక్స్ అనేది. అండ్ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అంటే బోత్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 యూజ్ చేసుకుంటాయి. ఈ టాక్స్ డివైడ్ చేసుకుంటాయి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో. సపోజ్ బయటికెళ్ళి ఆహ్, ఏం బయటికెళ్ళి మీరు జనరల్‌గా గ్రోసరీస్ ఏమన్నా బై చేశారనుకోండి. సపోజ్ ఇంటిగ్రేటెడ్ టాక్స్ ఉంది దాని మీద.
ఓకేనా. సెంట్రల్ జీఎస్టీ కాకుండా ఇంటిగ్రేటెడ్ టాక్స్ ఉంటే అది బోత్ మీకు సెంట్రల్ డివైడ్ చేసుకుంటుంది అమౌంట్, అలాగే స్టేట్ కూడా డివైడ్ చేసుకుంటుందనమాట. ఇవి మనకి జీఎస్టీకి టైప్స్ ఆఫ్ జీఎస్టీన్స్ అనమాట. ఇందులో మనకి జీఎస్టీ స్లాబ్స్ రేట్స్ ఉంటాయి. జనరల్‌గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది స్లాబ్ రేట్ జీఎస్టీ. 0 స్లాబ్ రేట్ ఉంటుంది. 5% ఉంటుంది. అండ్ 12% ఉంటుంది. 18% ఉంటుంది. అండ్ 28% ఉంటుంది. ఆల్‌మోస్ట్ 5 స్లాబ్స్ రేట్స్ ఉంటాయన్నమాట జీఎస్టీలో. ఈ 0 వచ్చేసి మనకి ఫార్మింగ్ సంబంధించింది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనకి జనరల్‌గా ఏం సర్వీస్ ఉండవు. ఈ 5% అనేది బేసిక్ ఎసెన్షియల్స్‌కి అవి 12-18% కొంచెం లగ్జరీ ఐటెమ్స్, అండ్ 28% అనేది అల్ట్రా లగ్జరీ అన్నమాట. ఒక లగ్జరీ కార్స్, లగ్జరీ ప్రొడక్ట్స్ మీద మనకి 28% జీఎస్టీ అనేది పడుతుంది. ఇది మనకి 5 టాక్స్ స్లాబ్ రేట్స్ ఉంటాయి జీఎస్టీలో. ఇది చాలా గుర్తుపెట్టుకొని ఇన్ని టైప్స్ ఉంటాయి. మనము జీఎస్టీ ఈ టాక్స్ అనేది మనం ఎవ్రి కంపెనీ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే 40,00,000 ఓకేనా. 40,00,000 కన్నా యాన్యువల్ టర్నోవర్ ఎక్కువ ఉంటుందో, 40,00,000 కన్నా ఎక్కువ. ఇన్ సమ్ స్టేట్‌లో అయితే 10-20,00,000 కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా కూడా కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని టాక్స్‌లు కడతా ఉంటుందన్నమాట. ఓకేనా. కంపెనీ టాక్స్‌లు కడుతుంది. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే జీఎస్టీ వల్ల మనం టాక్స్ మీద టాక్స్ కట్టక్కర్లేదు. ఓకేనా. ఇంతకుముందైతే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ టాక్స్, సర్వీస్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ అని చాలా టాక్స్‌లుండేయి. అప్పుడు టాక్స్‌ల మీద టాక్స్‌లు కట్టాల్సొస్తుండే. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ టాక్స్ ద్వారా మనకి టాక్స్‌ల మీద టాక్స్ కట్టకుండా మనకి ఎవ్రీథింగ్ అనేది సార్ట్ ఔట్ అయిపోయిందనమాట. దీని ద్వారా మీకు ఒక సింప్లిఫైడ్ సిస్టమ్ అనేదొచ్చింది. టాక్స్ సిస్టమ్ అనేది. ఇది మనకి బోత్ బిజినెసెస్ పీపుల్‌కి అందరికీ యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్‌కి అందరికి ఎవ్రీథింగ్ మనకి యూజ్ అవుతుంది. జనరల్ కన్స్యూమర్ పర్సన్‌కి కూడా. ఆహ్, ఇది మనకి జీఎస్టీ అన్నమాట. జీఎస్టీ మనకి ఈ అమ్ గవర్నమెంట్ మన దగ్గర టాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో అది జనరల్‌గా జీఎస్టీ అంటాము. అది మనకి తిరిగి మన ఎన్విరాన్మెంట్ మీద మన ఇండియన్ గ్రో చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందన్నమాట. ఇది ఈ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి కంపల్సరీ. వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నా నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనకు తెలుగులో ఇలాంటి కంటెంట్ ఇంతవరకు ఎవరు చేయట్లేదు. మనమే చేస్తున్నాం గాబట్టి ఇంత మంచి కంటెంట్. సో, ఇది చాలా ప్రీమియం కంటెంట్. రెగ్యులర్‌గా గూడా దొరకదు మీకు ఈ కంటెంట్. చాలా ప్రీమియం కంటెంట్ గాబట్టి మీరు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ అండి. జై హింద్.